अब जो आएगा మన రైతు మన రామానాయుడు అనేటువంటి ఒక కార్యక్రమంలో అంటే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగానికి ఏ కష్టము ఏ ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక రైతు బిడ్డగా ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా గతంలో రైతుల తరపున చేసినటువంటి పోరాటం కానీ ఇవన్నీ కూడా స్ఫూర్తితో ఎన్నోసార్లు నీళ్లు లేక ఈ కాలువగట్ల మీద ఈ యొక్క ఏదైతే డ్రైన్స్ మీద పాదయాత్రలు చేసినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అటువంటి పాదయాత్రలు చేసేటప్పుడు కనీసం కాలువ వెంబడి వెళ్ళడానికి కూడా నడిచి వెళ్ళడానికి కూడా మార్గం లేకపోతే అట్లా ఆ చెరువుల గొట్ల నుంచి ఆ యొక్క రోడ్ల నుంచి చుట్టూ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. మరి నడిచి వెళ్ళేటువంటి మార్గమే లేకపోతే ఎట్లా రైతు మరి బాగుపడేది? వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే ఆ రోజు 14-19లో మొట్టమొదటిసారిగా ఆ యొక్క రోడ్స్ని పెట్టి నేను గ్రావెల్ వేసాం. మరి మళ్ళీ 19-24లో ఎక్కడైనా సరే మరొక్కసారి అడుగుతూ ఉన్నా, నా నియోజకవర్గంలో ఎక్కడైనా సరే మళ్ళీ ఒక్క తట్ట కంకర ఏ కాలువ రోడ్డు మీదనే ఏ డ్రోన్ రోడ్డు మీదనే వేసారా? మరి ఆ రోజు నేను 14-19లో చేయడమే తప్ప 19-24లో ఎక్కడ ఒక్క రూపాయి పని చేయలేదు, ఒక తట్ట మట్టి పని చేయలేదు రైతుకి. మళ్ళీ ఈరోజు నేను అధికారంలోకి వచ్చాను. మళ్ళీ దగ్గర ఇప్పటికి మళ్ళీ రైతాంగానికి సంబంధించి మరి ఈ రోజు వరకు చూసినట్లయితే మళ్ళీ దగ్గర 32-33 కోట్లు అంటే ఇప్పటి వరకు శంకుస్థాపనలు చేసిన రోడ్లు ఇంకా దగ్గర ఇంకా 60-70 వర్కులు ఇంకా మేము శంకుస్థాపనలు చేయాలి. అంటే మరి ఆ రోజు మేము చేసాం. మళ్ళీ ఈరోజు మళ్ళీ రైతుని దృష్టిలో పెట్టుకుని మీరు కూడా చూస్తున్నారు పాత్రికేయ మిత్రులు, ఈ రోడ్లు కూడా మీరు ఎప్పుడు చూడలేదు. ఈ దారులు అన్నీ కూడా మీకు కూడా కొత్తగా ఉన్నాయి. అంటే ఇట్లా మారుమూల ఎదిగి రైతాంగానికి ఉపయోగపడే పనులు మేము చేస్తూ ఉన్నాం. అందుకనే నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకు కానీ మా నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తూ ఉన్నా, ఏదైతే ఈవేళ వైఎస్ఆర్సీపీ ఎవరైతే మరి ఉన్నారో మరి వాళ్ళ అధికారం ఉన్నంతసేపు కూడా ఒక రౌడీయిజంగానో ఒక గూండాయిజంగానో ఒక పోలీస్ కేసులు అక్రమంగా పెట్టడం మీదనో అధికారాన్ని అనుభవించడం మీదనో దృష్టి పెట్టారు తప్ప ఇట్లాంటి ప్రజలకు సంబంధించినటువంటి పనులు చేయడంలో ఎక్కడ దృష్టి పెట్టలా. మరి సాక్షాత్తు ఒక శాసనసభ్యుడిగా నేను గతంలో ఉన్నప్పుడు కానీ సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీగా రామ్మోహన్ రావు గారు ఉన్నప్పుడు మీరు చూశారు ఆ రోజు ఎంత దౌర్జన్యంతో ఒళ్ళు మతం ఎక్కి ఆ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఏ రకంగా మరి దాడులు చేశారో, మమ్మల్ని అందరినీ కూడా కనీసం మరి వైసీపీ నాయకులు మరి ఏ రకంగా మరి ఆ రోజు అరాచకత్వానికి విధ్వంసానికి పాల్పడ్డారు మనందరం కూడా చూసాం. మరి ప్రతి ఇట్లానే మేము ఇప్పుడు కూడా చూసాం, ఏదైతే ఫ్లెక్స్లు చింపేయడం అంటే కులాల మధ్య చిచ్చు పెట్టాలని, లేకపోతే మనం ఇంకా శంకుస్థాపనలు చేయకుండానే దిమ్మలను బద్దలు కొట్టేయడం, అంటే గంజాయి బ్యాచ్ కింద తయారైంది వైసీపీ బ్యాచ్ అంతా కూడా. గంజాయి తాగిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా. అటువంటి స్థితిలో మొన్నగాక ఏమన్నా చూసాం, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే దిమ్మల బద్దలు కొడుతూ ఉన్నారు. నీకు ఓపుకుంటే నువ్వు కూడా అధికారం ఇచ్చినప్పుడు పని చేయాలి. ఈవేళ ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకుని ఫ్లెక్స్లు చింపుకుని లేకపోతే దిమ్మలు పడగొట్టి ఇట్లాంటి పైశాచిక ఆనందం పొందేటువంటి వాళ్ళు ఈ సమాజానికి హానికరం. అందుకని నేను కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనకి సిగరెట్ మీద కూడా ఉంటుంది పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం అని.
అంటే ఆ రకంగా ఈ వైసీపీ నాయకులు కూడా ఈ సమాజానికి హానికరం. ఎందుకు మీకు రాజకీయాలు అవసరం లేనటువంటి వ్యక్తులు మీరందరూ కూడా, ప్రజలకి కష్టాలు నష్టాలు తెచ్చేటువంటి వ్యక్తులు మీరందరూ కూడా. ఎందుకంటే ప్రజలు కూడా వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి గోండాయిజం రౌడీయిజం చేసేటువంటి నాయకులు రాజకీయ ముసుగులో నేరస్తులు వీళ్ళందరూ కూడా. అటువంటి నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి పాలకులు, ప్రజలు, రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ